వృశ్చిక రాశి వారికి శ్రీ పరాభావనామ సంవత్సరంలో మరి ఆదాయ వ్యయాలు అదే విధంగా రాజపూజ అవమానాలు పక్కన పెడదాం. ఎందుకు అంటే మన నోరు మనకు అన్ని కనుక నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. కనుక మీరు ఎవరైతే ఈ ఆదాయ వ్యయాలు చూస్తూ ఉంటారో ఇక్కడ లేదా రాజపూజ అవమానాలు చూస్తున్నారో, ఎందుకు ఈ విషయం అంటే ఎన్ని చూసినా 2021 ఆగస్టు నుంచి 2024 సుమారుగా 23, 24, 25 వరకు కూడా వ్యవస్థ అంతంత మాత్రంగానే ఉంది మీది. ఇది అవునా కాదా కింద కామెంట్ చేయండి నాకు. ఎవరైతే నా, నీ, నువ్వు, నే అక్షరాలు కానీ, యా, ఈ, యు అక్షరాలు కానీ, అదేవిధంగా జ్యోతి ఇలాంటి పేర్లు కలిగిన, జ్యోత్స్న ఇలాంటి పేర్లు కలిగినటువంటి వారు మరి 2021 ఆగస్టు నుంచి 2024 ఆగస్టు వరకు కూడా మధ్యలో ఒక పని 2024లో ఏదన్నా ఒక్క పని మీకు ముందుకు వెళ్ళినటువంటి దాఖలాలు ఉన్నాయి, ఎంతో కొంత చిన్నగా. మళ్ళీ 2025లో పెద్ద బాంబులు, మామూలు 6లు కాదు మీకు. సో మరి 21, 22, 23లో స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, అదేవిధంగా ఏవైతే మన అనుకున్న వస్తువులు కాస్త అమ్ముకోవడం కానీ, అదేవిధంగా బండి ఈఎంఐ కట్టలేని పరిస్థితులు కానీ, కారు ఈఎంఐ కట్టలేని పరిస్థితులు కానీ, రీఫైనాన్స్ తీసుకోవడం కానీ, లోన్లు తీసుకోవడం కానీ, సిబిల్స్ పోవడం కానీ, అదేవిధంగా ఇదే సందర్భంలో ఎవరైతే ఈ వృశ్చిక రాశి వారు ఉన్నారో కొంత వివాహాలు చేసుకోవడం కానీ, వివాహం చేసుకున్న వారికి కొంతమేర నెగిటివ్ ఇంపాక్ట్ ఉండడం కానీ, గొడవలు ఏర్పడడం కానీ, చక్కగా వివాహం చేసుకొని సంతానం ఏర్పడిన వాళ్ళు ఉన్నారు. వీరికి కొందరికి బాగుంది, కొందరికి బాగాలేదు. అంటే వారి వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలలో మేబీ ఏమైనా మంచి దశలు, ఒకవేళ సూర్యుని దశ మీకు యోగిస్తుంది. అదేవిధంగా ఇంకా చూసుకుంటే కుజుని దశ యోగిస్తుంది, గురువు యొక్క దశ యోగిస్తుంది. మరి ఇట్లా వారికి నడిచే దశ అంతర్దశలలో యోగం ఉంటే అద్భుతంగా ఉంటుంది. చూడండి, మనకు నాని నాని అని పిలిచేటువంటి మన న్యాచురల్ స్టార్ నాని అంటారు. ఈ 2021 ఆగస్టు నుండి కొత్త రకాలైనటువంటి మూవీస్, దసరా సినిమా ఎంత మాస్గా ఉంటుంది. అది అర్ధాష్టమ శనిలో తను తీయడం జరిగింది, తనకు ఇటు జరిగింది. అది అంటే ఆ విధంగా మనిషి అనేటువంటి వారు ఎవరైనా కూడా మన టైం బాగాలేనప్పుడు పని చేయాలి. ఎలాంటి పనైనా మనం చేయడానికి తిరస్కరించకూడదు. మొన్న ఒకరు మాట్లాడారు, ఎక్కడో కొన్ని దేశాలలో శుభ్రపరుస్తూ ఉన్నారట, అక్కడ కొంత ఇబ్బంది కలిగించే సందర్భాలు ఉన్నవి. అంతకుముందు నేను మంచి పొజిషన్గా ఉన్నా, నన్ను తీసుకువచ్చి ఇక్కడ పడేశారు, అంత స్మెల్ లైక్ అని చెప్పంటే ఒకటే చెప్పా, మీరు మీ కర్మ చేసుకోవడానికి మీ టైం వచ్చింది. సో దానిలో మీరు ప్రూవ్ అయితే అంతకంటే మీరు అంతకుముందు ఉన్నటువంటి జాబ్ కంటే అత్యంత అద్భుతమైనటువంటి స్థానానికి మీరు వెళ్తారు. ఎందుకంటే అది ముందు గమనించాలి. మనకి ఏదైతే వస్తుందో దాన్ని యాక్సెప్ట్ చేయాలి, యాక్సెప్ట్ చేసి మనం ముందుకు వెళ్ళాలి. దానిని యాక్సెప్ట్ చేయకుండా మనం అక్కడే ఆగిపోయి వేరే దాని గురించి ప్రయత్నం చేస్తూ మరొక దాని గురించి ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటే మొత్తము కొలాప్స్ అవుతుంది. అసలు మనం నడిచే దారి ఎటు, లెఫ్టా, రైటా, స్ట్రేటా ఏమిటి అనేది చూసుకొని ముందుకు వెళ్ళాలి. ఈ రూట్లో వెళితే అక్కడ ఒకటి బోర్డు కనబడింది అనుకోండి, ఈ రోడ్డు రిపేర్లో ఉంది, మీరు ఈ రూట్లో వెళితే ఇబ్బంది కలుగుతుంది. సో వేరే రూట్ తీసుకొని వెళ్ళారు, అక్కడ నిజంగానే రోడ్డు క్లోజ్ అయిపోయింది. మళ్ళీ వెనక్కి వచ్చేసరికి వాడు ఎవడో అక్కడ బోర్డు తీసాడు, ఆ బోర్డు తీసేయడం మర్చిపోయినట్టున్నారు. మీరు ఎలాగైతే వచ్చారో అదే రోడ్లో వెళ్ళారు. అంటే ఇదే కర్మ. కనుక నేను చెప్పే పాయింట్ ఒకటే, వృశ్చిక రాశి వారికి గడిచిన రోజులు బాగా లేవు. ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, భార్యాభర్తలలో గొడవలు ఏర్పడడం కానీ, ఒక అనుమానం ఏర్పడడం కానీ, ఎవరైనా కొత్త వ్యక్తి మీ జీవితంలోకి పరిచయం అవ్వడం కానీ, కొంత ఆరోగ్య సమస్యలు కానీ, బీపీ, షుగర్లు అటాక్ అవ్వడం కానీ, ఇలా అదేవిధంగా ఇందాక చెప్పుకున్నట్టుగా వాహన ప్రమాదాలు, ఆల్సో తండ్రినో తల్లినో కోల్పోయినటువంటి దాఖలాలు కానీ గత సంవత్సరంలో కానీ, అంతకుముందు సంవత్సరంలో కానీ, లాస్ట్ 2-3 ఇయర్స్లో ఇలాంటివి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉద్యోగంలో మీరు వద్దు, మిమ్మల్ని తీసేయాలి అనే విధంగా చాలా మీతో ఉన్నవారే, మీతో కలిసి ఉండేటువంటి వారే
మీపై బట్టగాల్చి మీద వేసినటువంటి దాఖలాలు ఎన్నో ఉన్నవి. కనుక ఎవరైతే ఈ వృశ్చిక రాశి వారు ఉన్నారో ఓపికగా ఉండండి. రాబోయే రోజులలో ఎందుకంటే విపరీతంగా వృశ్చిక రాశి వారు మీరు పెట్టే అటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ట్రేడింగ్ మీద ఎవ్వరు పెట్టరు. మీరే ఎక్కువగా ట్రేడింగ్ మీద పెడతారు, మీకే ఎక్కువగా డబ్బులు పోగొట్టుకుంటారు ట్రేడింగ్ మీద పెట్టి. విన్నారా? కనుక ఇట్స్ నాట్ కరెక్ట్. ట్రేడింగ్ మీద మీరు పెట్టొద్దు డబ్బులు అనేది గుర్తుంచుకోండి. ఇంకా ఉన్నవి కొన్ని తీట పనులు ఉన్నవి మీకు కూడా, లేవు అని కాదు. ఇక అవి మీ వ్యక్తిగత జాతక రీత్యా ఒకవేళ రాహు బుధుడు కలిసి ఉన్న లాటరీలు కానీ, గుర్ర పందాలని ఉరకడం కానీ కొన్ని ఉన్నవి ఇంకా. సో ఇలాంటి సందర్భాలలో మీరు జాగ్రత్తగా ఉండండి. 2026 ఎప్పుడైతే దసరా తర్వాత నుండి మీకు ఒక యోగం ఏర్పడబోతున్నది. 2026 దసరా దాకా ఇంతే, పెద్దగా మార్పులు ఏది ఉండదు. ఎవరు ఏది చెప్పినా నమ్మాల్సినటువంటి అవసరం లేదు. చెక్ చేసుకోండి, 100% వీడియో సేవ్ చేసుకోండి. ఏ పనన్నా ముందుకు వెళితే ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్. చాలా అంటే వెళ్ళొద్దు అని కాదు, ముందు చెడు తెలుసుకోండి, మంచి ఏమున్నది ఎట్లాగో మంచి. కనుక ఈ సందర్భంలో ఖచ్చితంగా కూడా మీ కులదైవం ఎవరు, ఆ కులదైవాన్ని ఆరాధించే ప్రయత్నం చేయండి. వృశ్చిక రాశి వారు ఎక్కువగా కూడా గానుగాపూర్ దత్తాత్రేయ స్వామి దర్శనాన్ని చేయండి. ప్రతి గురువారము కూడా పసుపు రంగు వస్త్రాలను ధరించండి. చక్కగా గంధం బొట్టు పెట్టుకోండి. అదేవిధంగా ఒకటి ఎల్లో రంగులో ఉండేటువంటి కర్చీపును జేబులో పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. చక్కటి ధూపాన్ని వేయండి ఇంట్లో. రావి చెట్టుకు సంబంధించి రావి పుల్లలు, అదేవిధంగా మనకు మైషాక్షి గుగ్గిలము, లైక్ అక్షింతలను కుంకుమతో కలిపినటువంటి అక్షింతలు, తెల్ల ఆవాలు, నల్ల నువ్వులు, గోపంచకం, వీటితో చక్కగా కూడా మీరు మంచి ధూపాన్ని ఇంట్లో వేసుకోవడం ద్వారా కొంత పాజిటివ్ వైబ్రేషన్ అనేటువంటిది ఉంటుంది, కొంత పర్వాలేని పరిస్థితి అయితే ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా వ్యక్తిగత జాతకము అనేటువంటిది అల్టిమేట్. వ్యక్తిగత జాతకంలో నడిచే దశ అంతర్దశలు అనేటువంటివి మనం 1-2 సార్లు చెక్ చేసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా మరి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి శుభాలను తెలుసుకోవచ్చును అనేటువంటి విషయాలను కనుక్కోండి. వన్స్ నన్ను కలవక ముందు, కలిసిన తర్వాత అనేటువంటి డైరీలో రాసి పెట్టుకుంటారు. ఓపెన్ ఛాలెంజ్. ఆల్ ద బెస్ట్.